హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మృదుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదులాschallenges. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉన్న పాత స్విచ్ బోర్డ్ని మనం ఏ విధంగా కొత్త దానిలాగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఈ మురికి అదంతా బాగా మురికి పట్టేసి ఉంది కదండి, ఆ మురికి అన్నింటినీ ఏ విధంగా వదిలికొట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చూస్తున్నారండి ఎంత బాగా నల్లగా బాగా మురికి పట్టేసి ఉందో. అలాంటి స్విచ్ బోర్డ్ని మనం క్లీన్ చేసుకోవడానికి మనకు కావాల్సింది జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి కోల్గేట్ టూత్ పేస్ట్ కావాలండి, ఇంకొకటి మనం వాడి వదిలేసిన ఒక పాత బ్రష్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక బ్రష్ తీసుకోండి. కోల్గేట్ వచ్చేసరికి వైట్ది ఉంటుంది కదండి టూత్ పేస్ట్, వైట్ కలర్ టూత్ పేస్ట్ అది కావాలి. ఇప్పుడు మనం పేస్ట్ని బ్రష్కి అప్లై చేసి వీటికి అన్నిటికీ మనం ఇలా ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసేయాలండి. పూర్తిగా నల్లదనం అదంతా ఎక్కడ ఎక్కువ బాగా ఉందో ఈ విధంగా పూర్తిగా అప్లై చేసుకోవాలి. మనం స్విచ్ బోర్డ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కరెంటుతో పని కదా, తడి తగలనివ్వకుండా జస్ట్ మనం పేస్ట్ మాత్రమే బ్రష్కి అప్లై చేసి ఆ బ్రష్ తోటి మాత్రమే మీరు దానికి రాయండి. లైట్ ఎందుకు ఆగిపోయిందంటే ఈ స్విచ్ మన లైట్ది అనమాట, అందుకని ఆ స్విచ్ ఇలాగా ఆగిపోవడం వల్ల లైట్ ఆగింది. మీ చేతితో అప్లై చేయకండి, జస్ట్ టూత్ బ్రష్తో మాత్రమే అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేయండి. 2 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రష్ తోటి ఇంకొంచెం టూత్ పేస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకా ఇలాగా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేస్తూ బాగా రబ్ చేసేయండి. మురికి అదంతా వదులుతుంది కదా, ఆ విధంగా చూసుకుని మీరు బాగా ఎక్కడ ఎక్కువ మురికి ఉందో అక్కడ బాగా అప్లై చేసి రబ్ చేసేయండి. తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకుని దాంతో బాగా తుడిచేసేయండి. చూసారండి ఎంత షైనీ వచ్చిందో అప్పుడే. ఈ విధంగా బాగా తుడిచేయండి. ఒకవేళ మీకు ఇంకా మళ్ళీ బాగా ఇంకా మురికి ఉంది అనిపిస్తే కనుక ఎక్కడెక్కడైతే ఎక్కువ మురికి ఉంది అనిపిస్తుందో అక్కడ ఇంకొకసారి డబల్ కోటింగ్ వేయండి పేస్ట్ తోటి. మళ్ళీ దాన్ని అక్కడ ఎక్కడ మురికి ఎక్కువ ఉంది అనిపిస్తుందో మీకు అక్కడ మళ్ళీ ఇంకొకసారి మురికి ఆ పేస్ట్ని వేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోండి. ఇది ఏంటంటే పాత స్విచ్ బోర్డ్ కాబట్టి మీకు ఇంత టైం టేకింగ్ అవుతుందండి. అదే ఇప్పుడున్న స్విచ్ బోర్డులు అవన్నీ అయితే న్యూవి ఉంటాయి కదా, అవి జస్ట్ కొద్దిగా మీకు మురిగ్గా అనిపించినప్పుడే మీరు ఈ విధంగా ఒక పేస్ట్ని అప్లై చేసి ఇలాగ బ్రష్ తోటి పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేస్తే మీకు వెంటనే మురికి అనేది పోతుందండి. ఇది డబల్ సార్ ఎందుకు అయిందంటే ఇది పాత స్విచ్ బోర్డ్ కాబట్టి మీకు ఇలాగా కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కొత్తవైతే తొందరగా ఈజీగానే వదిలిపోతాయి మీకు. అంతేనండి, ఇందాకట్లాగే మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకుని మళ్ళీ ఒకసారి తుడిచేసుకోండి. మురికి అదంతా నల్లదనం అదంతా పోయి పూర్తిగా న్యూ లుక్ వచ్చేస్తుంది స్విచ్ బోర్డ్కి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత న్యూ లుక్ తోటి మెరిసిపోతున్నదో. మీకు లేదండి, జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే కావాలి. ఒక కోల్గేట్ టూత్ బ్రష్ తీసుకోండి, మళ్ళీ ఒక పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ ఒక టూత్ బ్రష్ తీసుకోవడమే. ఇలాగ ఏదైనా ఎప్పుడైనా స్విచ్ బోర్డ్ కనుక కొంచెం మురికిగా అనిపిస్తే కనుక ఇలా అప్లై చేసేయడం, 1 నిమిషంలో తుడిచేయడం, ఒక పొడి క్లాత్ తోటి తుడిచేయడం, అంతేనండి. మన పాత స్విచ్ బోర్డులన్నీ న్యూ లుక్ తోటి మెరిసిపోతూ ఉంటాయండి. మీరు ఒకవేళ గమనించి ఉంటే పాత ఫస్ట్లో మీకు పెట్టిన పిక్కి ఇప్పుడు పిక్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కావాలంటే నేను ఒకసారి ఆ 2 క్లిప్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మరియు మన వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే కనుక మనం చేసే న్యూ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.